సూపర్ గా ఉంటుంది. 5 స్టార్ హోటల్ కూడా ఉన్నది ఈ టేస్ట్. 70 రూపాయలకి బాస్మతి రైస్ ఇస్తూ అందులో 3 పీసెస్ ఇస్తూ అండ్ బాయిల్డ్ ఎగ్ కూడా ఇస్తున్నారు. సో దగ్గర నేను ఇప్పటికి 4 టైమ్స్ తిన్నాను. రేట్లో ఏమాత్రం చేంజ్ లేదు, టేస్ట్లో కూడా చేంజ్ లేదు. ఈరోజు కూడా ఫైనల్లీ టేస్ట్ చేస్తాను నేను. హలో గైస్, ఈరోజు మన చిత్తూరులో ఉండే ఒక బిర్యానీ సెంటర్ని అయితే కవర్ చేస్తున్నాము. సో ఈ ప్లేస్ దగ్గర 10 ఏళ్ళు పైన ఉందన్నమాట ఇదే లొకేషన్లో. ఇంతకు ముందు వచ్చేసి మనకు కలెక్టర్ ఆఫీస్ దాటగానే ఆడొక స్టేషన్ ఉంటుంది, దాని ముందర అయితే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే రోడ్ వర్క్స్ తర్వాత ఇక్కడైతే పెట్టారనమాట. సో ఓల్డ్ పెట్రోల్ బంక్ ఒకటి ఉంటుంది కలెక్టర్ ఆఫీస్ దాటగానే. వచ్చిన టైంకి చూడండి జనాలు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ 70 రూపాయలకే ముందు బిర్యానీతో పాటు ఒక ఎగ్ కూడా వేస్తున్నారు. రేట్లు పెరిగినా లేదో తెలియదు, లోపలికి వెళ్ళి చూద్దాము. లోపలికి వెళ్ళి రేట్లు ఎంత, సో ఏమన్నా తగ్గాయి పెరిగాయి అనేది పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. కస్టమర్స్ దగ్గర రివ్యూ తీసుకుందాం. మీరు వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో స్టార్టింగ్ లో లైక్ చేస్తాను గైస్. థ్యాంక్ యూ ఆల్. హలో గైస్, మనతో పాటు ఓనర్ గారు అయితే ఉన్నారు, ఆయన మాటలు తెలుసుకుందాము. హాయ్ అన్న, మీ పేరన్నా? మురళి. ఓకేనా, మన బిర్యానీ సెంటర్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుందా? 12 years అవుతుంది. 12 ఏళ్ళుగా ఇదే లొకేషన్, ఇదే ప్లేస్? అవును, ఏడనే. ఓకే, ఇంతకు ముందు అక్కడ కరెంట్ ఆఫీస్ దగ్గర ఉంది కదా. ఓకే, రోడ్ కన్స్ట్రక్షన్ వల్ల ఇప్పుడు ఇక్కడ స్టాండర్డ్ అనా? స్టాండర్డ్. ఓకేనా, రోజు మనం టైమింగ్ చూసుకున్నట్టయితే ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు? 11:30 to 12:30 లోపల. ఓకే, 11:30 నుంచి 12:30 వరకు మధ్యలో స్టార్ట్ చేస్తారు. ఇంకా అయిపోయేది 3 అట్లా అయిపోతుందా? ఫినిష్ అయ్యేది? ఫినిష్ ఎట్లా వ్యాపారం ఉంటుంది అట్లా. ఓకే, వ్యాపారాన్ని బట్టి. ఈ మేకింగ్ అంతా బిర్యానీ చేసేదంతా ఇంటికాడ చేస్తాం, కట్ల పొయ్యిలో చేస్తాం. ఓకే, కట్టెల పొయ్యి మీద చేసుకొని వస్తారు. అవును. ఓకేనా, మనం వాడే రైస్ బాస్మతి రైస్, ఆంబూర్ బిర్యానీ. ఓకే, ప్రెసెంట్ అయితే ఇక్కడ పర్మనెంట్? అవును, ఏడనే. ఓకేనా, ఇది మన బిర్యానీ ఎప్పుడైనా హాలిడే ఉందా? హాలిడే ఏం లేదు, వీక్లీ హాలిడే అంతా లేదు. నోంబు నాన్ వెజ్ తినలేకుండా ఆ రోజు లీవ్. ఓకే, మీరు పర్సనల్గా తీసుకున్నా లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ వస్తే తప్ప మీద అన్ని రోజులు ఉంటుంది? అవును. మన దగ్గర బాస్మతి బిర్యానీతో పాటు ఏమేమి ఐటమ్స్ ఉంటాయినా? బిర్యానీ ఉంది, కుష్కా ఉంది, పకోడా ఉంది. ఓకే, బిర్యానీ ప్రైస్ ఎంతనా? బిర్యానీ ప్రైస్ 70, పార్సల్ అయితే 80. ఓకే, కుష్కా గుడ్డు తగుడు కలిపి 40. ఓకే, బిర్యానీలో 70 రూపీస్, దాంట్లో గుడ్డు కూడా ఇస్తారా? గుడ్డు కూడా వస్తుంది. ఓకే, 70 రూపీస్కి ఒక గుడ్డు 3 పీసులతో రైస్ ఇస్తారు. అవును. తినేదానికైతే ఇక్కడ 70, పార్సల్ అయితే 80. ఓకే, చికెన్ పకోడా మన దగ్గర కాస్ట్ 100 గ్రాములు 40. 100 గ్రాములు 40. అన్ని గోల్డ్ విన్నర్ ఆయిలే, పామ్ ఆయిల్ ఏం వాడలేదు. ఓకే, పామ్ ఆయిల్ ఏం వాడరు, మంచి ఆయిలే వాడుతూ ఉంటారు. ఓకేనా, నేను కూడా తిని అట్లుందో మా ఆడియన్స్కి చెప్తానా. థ్యాంక్ యూనా. ఓకే, థ్యాంక్ యూ అన్నా, మీ పేరునా? సూర్యప్రకాష్. ఓకే, బిర్యానీ టేస్ట్ ఎట్లా అనిపిస్తుంది మీకు? సూపర్ గా ఉంటుంది. 5 స్టార్ హోటల్ కూడా ఉన్నది ఈ టేస్ట్. ఓకే, ప్రతి ఒక్క లారీ వాళ్ళు, ఒక కార్ వాళ్ళు వచ్చే వాళ్ళంతా ఆపి తీసుకొని పోతారు. కలెక్టరేట్ స్టాప్ మొత్తం ఇక్కడ తింటాం. అన్ని ఆఫీస్ స్టాఫ్లంతా మేము ఇక్కడే తింటాం. ఓకే, 5 సంవత్సరాలుగా తింటున్నాం. టేస్ట్ సూపర్ గా ఉంది. ఓకేనా, థ్యాంక్ యూనా. హాయ్ అన్న, బిర్యానీ ఎట్లుంది? బాగా టేస్ట్ బాగుంది అన్న. రేటు పర్వాలేదు, 70 రూపాయలకు పీసులు 3 పీసులు 4 పీసులు ఉంది. రైస్ బాగుంది, టేస్ట్ బాగుంది. ఓకే, మీరు ఫస్ట్ టైం తింటున్నారా? తింటా ఉండము. ఇక్కడ వస్తే మీ వ్యాపారానికి నేసి చూస్తామే, వస్తే ఇక్కడ కంటిన్యూ చేస్తాం. బాగుంది. ఓకే, 70 రూపాయలకి మంచి టేస్ట్ ఉందంటారు. బాగుంది, పర్వాలేదు, రేటుకి పర్వాలేదు బిర్యానీ. ఓకే, ఆ రేటుకి పర్లేదు. ఓకేనా, థ్యాంక్ యూ. సో గైస్, నేను కూడా ఒక బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చేసాను. కూడా ఫైనల్ ఒక బిర్యానీ అయితే తీసుకున్నాను. లెగ్ పీస్తో అయితే 2 పీసులు ఇస్తారు. అదే లెగ్ పీస్ లేకుండా అయితే 3 పీసెస్ ఇస్తారు విత్ బాయిల్డ్ ఎగ్ 70 రూపీస్ అనమాట. సో నేను ఒక 4 years బ్యాక్ తిన్నాను, అప్పుడు కూడా అదే కాస్ట్, ఇప్పుడు కూడా అదే కాస్ట్. బాస్మతి రైస్తో టేస్ట్ కూడా అద్దరిపోయింది గైస్. టేస్ట్లో ఎటువంటి మార్పు లేదు, అట్ ద సేమ్ టైం కాస్ట్ కూడా పెంచలేదు. చికెన్ రేట్ పెరిగినా కూడా అదే మెయింటైన్ చేస్తున్నారు. టేస్ట్ వైస్ చాలా బాగుంది. వీడియో అయితే అంతే గైస్. వీడియో నచ్చినట్టయితే పక్క లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.
మనతో పాటు ఇంకొక కస్టమర్ ఉన్నారు, ఆయన మాటలో తెలుసుకుందాం. హాయ్ బ్రో, మీ పేరు బ్రో? నా పేరు ప్యాబ్లో ఎస్కోబారు. ఓకే, మీరు ఎన్ని రోజులుగా వస్తున్నారు ఇక్కడ? మీకు టేస్ట్ ఎట్లా అనిపించిందా? ఇక్కడ నేను చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాను, 2019 నుంచే వస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆయన ఒకే రేట్లోనే ఫుడ్ అందిస్తున్నారు అందరికి. బిర్యానీ తక్కువ రేట్లో మంచి క్వాలిటీ ఫుడ్ అందిస్తున్నారు ఆయన. మంచి వ్యక్తి, మంచి ఫుడ్ బాగుంటుంది, బాగా దొరుకుతుంది. చికెన్ పకోడా కానీ, బిర్యానీ కానీ, ప్లస్ క్యాటరింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఓకే, క్యాటరింగ్ కూడా ఉంది. క్యాటరింగ్ కూడా ఉంటుంది, క్యాటరింగ్ కూడా. సో మీరు ఎక్కువ కాలంగా రావడానికి కారణము తక్కువ రేటు అండ్ మంచి క్వాలిటీ రైస్. టేస్ట్ మారలేదు, ఒకే టేస్ట్, ఒకే లెవెల్ ఉంటుంది ఇస్తారు. ప్లస్ ఓకే, అదే 70 రూపీస్లో విత్ ఎగ్తో ఇస్తారు, బాస్మతి రైస్ ఇస్తారు కాబట్టి, అండ్ టేస్ట్ బాగుంది కాబట్టి రెగ్యులర్గా వస్తున్నారు. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. బిర్యానీ సెంటర్ అడ్రస్ మళ్ళీ ఒకసారి చెప్తాను, బాగా వినండి. మన చిత్తూరులో కలెక్టర్ ఆఫీస్ దాటగానే కరెక్ట్గా ఓల్డ్ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఉంటుందన్నమాట ఈ చెట్టు కింద బిర్యానీ సెంటర్. ఎవ్రీడే ఉంటుంది, 12 నుంచి 3 డిపెండ్ ఆన్ కస్టమర్స్ని బట్టి అయితే ఉంటుంది హోటల్.